హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు GSK స్టూడియో. ఈరోజు వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఒక మంచి గేమింగ్ పీసీ క్యాబినెట్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి Zebronics కంపెనీకి సంబంధించింది Zebronics Zeb Auxo క్యాబినెట్. ఇది రీసెంట్గా అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసరికి 2000 అండ్ మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. లైక్ ట్రాన్స్పరెంట్ బాడీ కానీ అండ్ ఇంకా అలాగే మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంకా అలాగే కేబుల్ మేనేజ్మెంట్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ ఇంకా మనం ఈ వీడియోలో లేట్ చేయకుండా మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్, ఇదే మన Zebronics క్యాబినెట్ బాక్స్. ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్లో ప్రీమియం గేమింగ్ చేసి Zeb Auxo అని దీని బ్రాండింగ్ ఇమేజ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు దీని ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది. అండ్ ఇంకా అలాగే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీని డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి microATX క్యాబినెట్. అండ్ ఇంకా మనం దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు బ్లాక్లో అవైలబుల్ ఉంది అండ్ వైట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ నేను వచ్చేసరికి బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. అండ్ నీకు ఇక్కడ చూసుకుంటే మనకు దీన్ని కొన్ని స్పెక్స్ ఉన్నాయి దీనిపైన. అండ్ మనం లేట్ చేయకుండా అన్బాక్స్ చేసి లోపల క్యాబినెట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చి మనకు చాలా కాంపాక్ట్ ఉంది. ఇది వచ్చేసరికి microATX క్యాబినెట్. దీంట్లో మనకు ఓన్లీ microATX మదర్ బోర్డ్సే సెట్ అవుతుంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకు మొత్తం మెష్ టైప్ ఉంది. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ ఇన్ మెటల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది టెంపర్ గ్లాస్ బాడీ ఏదైతే. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 120mm ఫ్యాన్స్ ఇవి. ఇది వచ్చేసరికి మల్టీ కలర్ ఫ్యాన్స్ అనమాట. మనకు లైట్ గ్లో అవుతుంటుంది ఇందులో నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు Zebronics బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు టాప్లో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి USB 3.1 పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ 2 వచ్చేసరికి రెగ్యులర్ USB పోర్ట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మైక్రోఫోన్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ఫోన్ పోర్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు రీసెట్ స్విచ్. అండ్ ఇది వచ్చేసరికి పవర్ స్విచ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 2 LED స్టేటస్ లైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హార్డ్ డిస్క్ స్టేటస్ లైట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు పవర్ స్టేటస్ లైట్. అండ్ ఇంకా ఇది ఇక్కడ బాడీ చూసుకుంటే మనకు. అండ్ ఇంకా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ATX పవర్ సప్లై సెట్ అవుతుంది ఇందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక ఆప్షనల్ ఫ్యాన్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు దీంట్లో కూడా సేమ్ 120mm ఫ్యాన్ సెట్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాఫిక్స్ కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది గ్రాఫిక్ కార్డ్ లెంత్ కనుక ఎక్కువ ఉంటే మనం ఇక్కడ బ్యాక్ అని ఇలా ఇక్కడ టైట్ చేయొచ్చు. మనకి ఇక్కడ కూడా కొన్ని స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా అది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు నీట్గా కేబుల్ మేనేజ్మెంట్ చేయడానికి చాలా ప్లేస్ వదిలేశారు అన్నమాట. ఇక్కడ కేబుల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసరికి మనము టోటల్గా 4 SSDని పెట్టవచ్చు అండ్ అలాగే 2 హార్డ్ డిస్క్ని పెట్టవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి ఓన్లీ microATX మదర్ బోర్డ్ సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు స్లాట్ ఉంది SSD పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ కేబుల్ మేనేజ్మెంట్ చేయడానికి క్లిప్స్ అనమాట ఇవి. అండ్ ఇక మనం ఒకసారి గ్లాస్ని తీసి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి గ్లాస్ ఎలా ఉందో. మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇది. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి దీనికి సంబంధించినవి అన్నీ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు దీంట్లో వచ్చరికి మనకు 2 స్ట్రిప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు దీంట్లో స్క్రూస్ ప్రొవైడ్ చేస్తారు మదర్ బోర్డ్స్ని పెట్టడానికి. ఇక్కడ చూడొచ్చు ఇవి మన స్క్రూస్ ఇవన్నీ. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ 2 మొలెక్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఫ్యాన్కి సంబంధించింది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా రెగ్యులర్ దీని కేబుల్స్ ఉన్నాయి మైక్రో USBకి సంబంధించినవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు దీనికి వచ్చేసరికి USB 3.1 సపోర్ట్ ఉంది దీంట్లో. ఇది వచ్చేసరికి USB 3.1 కేబుల్ పోర్ట్. అండ్ ఇంకా మనకు ఇక్కడ 2 డిస్క్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు 2 ఆడియోకి ఇంకా USBకి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అంతే. ఇంకా దీంట్లో ఇంకా పవర్ స్విచ్, LED స్విచ్, హార్డ్ డిస్క్ స్టేటస్ స్విచ్. అండ్ ఇది ఫ్రెండ్స్ మన Zebronics Zeb Auxo క్యాబినెట్ అన్బాక్సింగ్. అండ్ ఇంకా దీని ఓవర్వ్యూ. అండ్ అలాగే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలానే నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. సైనింగ్ ఆఫ్ GSK.